కదిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యలను నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి సేవాలోపం తలెత్తితే ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే సమస్యను పరిష్కారం చేయనున్నారు. సంక్షేమ పథకాలకు అర్హత ఉండి అధికారులు సిబ్బందితో ఇబ్బంది పడే బాధితుల సమస్యలు ఈ వ్యవస్థ ద్వారా తీర్చనున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం తన బాధ్యతని చెబుతున్న కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. తొలిసారిగా నియోజకవర్గ సమస్యలు ప్రజలు నేరుగా చెప్పడానికి ప్రత్యేకంగా వాయిస్ ఆఫ్ సిటిజన్స్ అనే ఒక యాప్ను ఏర్పాటు చేశారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఈ యాప్ను కదిరిలో తొలిసారిగా దీన్ని ఈరోజే ఆవిష్కరించడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ యాప్ ఏంటి, అసలు దీన్ని మీరు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజా సమస్యల పరిష్కారం అనేది ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన విధానం, అది సుస్పష్టం. అది అందులో భాగంగానే ఈ రోజున ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజల దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు కావచ్చు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజా దర్బారు వీక్లీ ఒక క్యాలెండర్లో పెట్టుకొని మరీ ఆచరణలో పెట్టే విధంగా ఏర్పాటు చేసినారు. అయినప్పటికీ ప్రజా దర్బార్లో నా అనుభవం రీత్యా నేను గ్రహించినటువంటి పరిస్థితులు ఏంటంటే కొద్దిమంది అక్కడికి రాలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మేబీ అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలు కావచ్చు, పార్టీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, కానీ సమస్య మాత్రము జెన్యూన్ అయ్యేది ఉంటుంది. నిజమైనటువంటి సమస్య పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అప్పుడే ఏ ప్రభుత్వమైనా కూడా అధికారంలో ఉన్నప్పటికీ యాంటీ ఇన్కంబెన్సీ రాకుండా ఖచ్చితంగా ప్రజల మన్ననలు చూరగొంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా పనిచేసే ప్రభుత్వాలకు వెన్నుదన్నుగా నిలుస్తారనే ఒక నమ్మకం మాకు. అందులో భాగంగానే రాలేనటువంటి వ్యక్తులు కూడా ఫోన్ ద్వారా ఆయన ఫిర్యాదును చెప్పినప్పుడు టికెట్ రైజ్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ ఆయనకు తెలియజెప్పడము మా బాధ్యతగా స్వీకరించి అందులో భాగంగానే ఏదైతే తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకంగా కుటుంబ సాధికారిక సమితి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నామో ఆ సమస్య పరిష్కారం ఆ సంబంధిత కుటుంబాలకు వాళ్ళ ద్వారా పరిష్కారం చూపించి మరీ వాళ్ళకు దగ్గర చేయడం కూడా మా ఆలోచన విధానం. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ యాప్ అంటే మీ నియోజకవర్గంలో వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా ఫిర్యాదు చేస్తారు, దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు, సంబంధిత శాఖలకు దాన్ని ఎలా బదిలీ చేస్తారు ఆ ఫిర్యాదు పరిష్కారం కోసం? దీనికి ఒక ఏఐ బేస్డ్గా చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఏ భాషలో మాట్లాడినా కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం, తెలుగుకు కానీ ఇంగ్లీష్కి కానీ. అది మా డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. టికెట్ నెంబర్ కూడా ఇస్తాం. మీరు ప్రజా దర్బార్లో మనము రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాము, బట్ వాళ్ళకి ఏమి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడంలా ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంటుంది వాళ్ళకి. తదుపరి వాళ్ళకు ఆ ఫోన్ నెంబర్కు మనం తీసుకున్నటువంటి చర్యలు కూడా తెలియజేయబడతాయి. అంతేకాకుండా గోప్యత కూడా పాటిస్తాం. పలానా పార్టీ వాడో పలానా గ్రూప్ వాడో మాకు ఫిర్యాదు చేసింటే మేము పరిష్కారం చేసినామనే ఆలోచన కూడా మాకు లేదు. ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా మేము ఆలోచన చేస్తున్నాం. ఏఐ సాంకేతిక కూడా మాకు అక్కడే భిన్న భాషలు భిన్న సంస్కృతులు ఉండేటువంటి నియోజకవర్గం ఇది. కొంతమంది ముస్లిమ్స్ తెలుగు మాట్లాడలేరు, ఇక్కడ తమిళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుగు మాట్లాడలేరు పని చేసుకునే వాళ్ళు. అదే అంతేకాకుండా కదిరి లక్ష్మీనరసింహస్వామి గారికి పక్క నుండి భక్తాదులు వస్తున్నారు. టూరిస్ట్ ప్లేస్గా కూడా భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేస్తాను. మన కొంతమంది సిక్కిం నుంచి వచ్చున్నారు, వీళ్ళందరికీ తెలుగు రాదు. వాళ్ళకి అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సంబంధిత అధికారులకు మేము విషయం చేరవేయడమే కాదు, పరిష్కారం కూడా మేము వాళ్ళతో ఫాలోఅప్ చేసి రిజాల్వ్ చేసి మరీ సంబంధిత ఫిర్యాదుదారునికి చేరవేయడం జరుగుతుంది. వాళ్ళ సమస్య పరిష్కారమైనంత వరకు కూడా ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ వాళ్ళ వెంటనే ఉంటుంది. కదిరి నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తినా నేరుగా ఈ యాప్కు ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా ఈ యాప్ను సిబ్బందిని వ్యవస్థను సిద్ధం చేశామని, ఈ అధికారుల ద్వారానే మొత్తం సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని, ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా తనను ఎన్నుకున్న ప్రజలకు వాళ్ళ సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, సత్యసాయి జిల్లా, కదిరి నుంచి.